చేస్తున్నాను. మంచి సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా శ్రీకోట అన్నయ్య గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. I20 మూవీ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్నిక గారు. సో ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది స్వప్నిక గారు మంచి క్యారెక్టర్లో. థ్యాంక్ యూ అండి. అండ్ వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. త్వరలో I20 మూవీ బివేర్ ఆఫ్ గర్ల్స్ సో మన ముందుకు రాబోతోంది థియేటర్స్లోకి. ప్లీజ్ డూ వాచ్ అండ్ బ్లెస్ ద మూవీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ ప్రోగ్రామ్ చక్కగా జరగడంలో శేఖర్ గారు చాలా సహకరించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో స్వప్నిక గారు ప్రస్తుతం మన తోట ఉన్నది ఇన్స్టాగ్రామర్ యూట్యూబర్ రెండా ఆమె నటి మరి కొంచెం ఎలా అనిపించింది I20? నమస్తే అండి, నా పేరు స్వప్నిక, మౌత్ ఆర్టిస్ట్ని, డాన్సర్ని, మా శ్రీకాకుళం. I20 మూవీలో ఒక చిన్న రోల్ చేశాను. అది ఇన్స్పిరేషన్గా ఉంటుందని మా శ్రీకోటి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టరు. సో అన్నయ్య చెప్పారు కంపల్సరీ చేస్తానని అని చెప్పాను. I20 మూవీ డైరెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా పిలిచి మీరు ఈ రోల్ చేయాలి, ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు జనాలు అన్నారు. మూవీ అయితే చాలా బాగుంటుందండి. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులందరూ ఈ మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరు చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ మీకు కథ చెప్పినప్పుడు ఏమనిపించింది? మీకు కంపల్సరీ చేయాలనిపిస్తుంది లేదా నాకు ఆఫర్ వచ్చింది లేదు చేద్దాం అనుకున్నారు? సో నేను ఆఫర్గా ఫీల్ అయ్యాను సార్. అదేవిధంగా జనాలకి ఏదో ఒకటి మనం మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఆ రోల్ని అయితే చేశాను. రీల్స్ కూడా బాగా చేస్తున్నారు, డ్యాన్స్ అవన్నీ కూడా ఎలా వీల్ అవుతుంది? మీకు ఎవరైనా కొరియోగ్రాఫర్ లేకపోతే మీ సొంతమైన? లేదు సార్, నేనే చేసుకుంటాను ఓన్గా. హీరోస్ డ్యాన్స్ చేస్తే అది నేను చూసి ఒక ప్రాక్టీస్ చేస్తాను,
వీలైనంత వరకు 2 or 3 టేక్స్లోనే ఫినిష్ చేయడానికి కష్టపడతాను. జనాలు కూడా ప్రేక్షకులు కూడా నన్ను అంతగా అభిమానించి ఆదరించి నాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెగిటివ్ కామెంట్స్ అనేవి తీసుకోను, ఓన్లీ పాజిటివే తీసుకుంటాను. నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సో అది పక్కకు పెట్టేస్తాను. నేను వాళ్ళు కూడా టైం స్పెండ్ చేసి నా సక్సెస్ కోసం వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతాను. సరిపోయే ఫేమ్ రావాల్సిన ఫేమ్ వచ్చిందా అనిపిస్తుందా? ఈ ఫేమ్ చూసి మీరేమనుకుంటారు? చాలా హ్యాపీగా ఉందండి. ఫేమ్ అనేది పవన్ కళ్యాణ్ అనే బొమ్మతోనే వచ్చేసింది నేను డ్రాయింగ్ వేసినప్పుడే. సో అది నాకు ఎప్పటికీ కూడా ఆ ఆదర అభిమానాలు ఇంకా ఉన్నాయి, ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు కనుక ఆంధ్రాలో ఏంది పరిస్థితి, వస్తారా? సార్ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కూటమి వస్తారా? సార్ అలా అయితే చెప్పలేను. సో రాజకీయం వైపు అయితే కష్టం నేను. సో థ్యాంక్ యూ. ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయి? లేదు సార్, సాంగ్స్ ఇలాగే చిన్న చిన్న రోల్స్ ఏవైనా ఆఫర్లు ఉంటే చేస్తాను. ఇబ్బంది వల్ల సందర్భాలు ఏమైనా ఉన్నాయి? లేదు సార్, ఇబ్బంది పడే సందర్భాలు లేదు. రీసెంట్గా జ్యోతిక మేడం, రాజ్ కుమార్ సార్తో ఒక మూవీ తీసాము. మూవీ మంచి సక్సెస్ అయింది, హిందీ మూవీ అది. చాలామంది కూడా కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటారు, అన్నీ ఉన్నా కూడా. కొంతమంది ముందుకు ఎలాంటి ఇబ్బంది, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పుడు ఏమీ లేదు అని బాధపడకండి, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవాలి, ఉన్న దాంట్తోనే సర్దుకోవాలి. నేనైతే లేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకు ఏం లేకపోయినా ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో నేను ముందుకు సాగుతున్నాను. మీరు కూడా అలానే మీ గుండె ధైర్యం, మనోధైర్యంతో ముందుకెళ్ళాలని నేను భావిస్తున్నాను. నా పేరు కొవ్వాడ స్వప్న, బట్ అందరూ స్వప్నిక అని మీ ఆదరణతో నన్ను పిలుస్తారు. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు 5 సినిమా కూడా చూసాము. ఇప్పుడు I-23 ముందుకు వస్తున్నారు రవీంద్ర గారు. సో మీరు స్టోరీ, కథ మీకు ఏం నచ్చింది, ఎందుకు ఈ కథని అనుకున్నారు? అంటే ఇది ఇంతకుముందు రియల్గా జరిగిన స్టోరీ అండి. ఇది మా మిత్రునికి జరిగిన స్టోరీ. ఇప్పుడున్న సమాజంలో అయితే మొత్తం ఎంతసేపు ఉన్న అమ్మాయి వాళ్ళదే పై చేయి ఉంటుంది, అబ్బాయిలకు అసలు అర్హత లేకుండా అయిపోయింది. సో నా మిత్రుడు ఒక అమ్మాయి వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అతను ఆధారంగా తీసుకొని సినిమా రూపొందించడం జరిగింది. అంతే. ప్రాణం కోల్పోయింటే అబ్బాయిల అమ్మాయి ఎమ్మటి వాడి, ఇంట్లో ఉన్న అమ్మాయి ఎమ్మటి వాడి డిస్టర్బ్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి వాడుకొని వదిలేసి ఈ సందర్భాలు చాలా జరిగాయి కదా సార్. మీరే అమ్మాయిని అంటారు? అట్లా 10% ఉందండి. ఇప్పుడున్న అబ్బాయిల్లో అలాంటి ఎవరు చేయట్లేదు. అది మాత్రం 10% ఉంది. అమ్మాయిల వల్లనే 90% అయింది. 90% అమ్మాయిలు ఉండంటారా? ఏది అమ్మాయిలు అబ్బాయిల మీద యాసిడ్ పోయటాలు కానీ, లేకపోతే పెట్రోల్ పోయటాలు కానీ, తలగబెట్టడం కానీ, ఇవన్నీ 104 జరుగుతుండొచ్చు. 96 మాత్రం అమ్మాయిలు ఉంది. కాకపోతే అబ్బాయిలు ఏంటంటే వాళ్ళ గురించి బయట చెప్పరు కాబట్టి లోపల నలిగిపోతారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 9 నెలలు మోసిన ఆడదాన్ని సృష్టికర్త అంటున్నారు. మగవాడు 90 ఏళ్ళు మోసిస్తాడు. అమ్మాయి పుట్టినప్పుడు సంది తండ్రి మీద ఆధారపడుతుంది పెళ్ళి అయ్యే వరకు. పెళ్ళి తర్వాత మగని మీద ఆధారపడుతుంది. అలాంటప్పుడు మరి మగని ఏమనాలండి? ఇప్పుడు 9 నెలలు మోసిన వాళ్ళని సృష్టికర్త అన్నప్పుడు ఇప్పుడు 90 ఏళ్ళు భరిస్తుండు మగవాడు. మరి ఆయన కూడా సృష్టికర్తనే. ఏళ్ళు అంటే 90 ఏళ్ళు కూడా ఈమె బయట ఏదైనా చిన్న పని చేసి అయినా, కూలి చేసి అయినా, జాబ్ చేసి అయినా వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా చక్కదిద్దుతుంది కదా. దానికి ఏమైనా కూలి కట్టిస్తారా మీ మగవాళ్ళు? వాళ్ళు చక్కదిద్దు కానీ మగవాళ్ళ మీద వాళ్ళు అంటే రిటైర్డ్గా లేకుండా మగవాళ్ళు బయటికి వెళ్ళి మొత్తం వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెన్సీ, పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, భార్య ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మగడే వాళ్ళకన్నీ A to Z ఉంటాడు. అమ్మాయి పుట్టిన తర్వాత కూడా మగడే A to Z ఉంటాడు. ఫ్యామిలీలో ఏ లోపం జరిగినా మగనే అంటారు. ఆడవాళ్ళకి తప్పు ఉన్నా సరే కానీ మగవాళ్ళనే అంటారు. అందుకు సో నేను అమ్మాయిల వల్లనే ఎక్కువ సృష్టిలో అమ్మాయి లేకపోతే మగవాడు సుఖంగా బతకొచ్చు అనేది నా కాన్సెప్ట్ అండి. లేకపోతే పుట్టలేరు కదా సార్. ఇప్పుడు సృష్టి పుట్టింది కదా, మనం అట్లే పడతాం. ఇంకా అది మొగోళ్ళు ఉంటే సరిపోతారంట. అర్ధభాగం వద్దంటారు. అంటే మంచిగా ఉన్న అమ్మాయిలు ఉండాలి, మంచిగా ఉన్న స్త్రీలు ఉండాలి, మహిళలు ఉండాలి. మన మాతృమూర్తి మొత్తం ఇప్పుడు మన ఇండియా దేశానికి కూడా మహిళలు ఉండరు, కొందరు ఆదర్శంగా తీసుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయారు, 99% ఇట్లా అయిపోయారు. సినిమా వల్లనే బయట దేశ కల్చర్ తీసుకొచ్చి జనాల పైన రుద్దడం వల్లనే చెడిపోయారు అంటారు కదా. మరి అలాంటిది ఏముండదు అండి. మీరు మంచి తీసుకుంటే మంచి జరుగుతుంది, చెడు తీసుకుంటే చెడు జరుగుతుంది. చూపెట్టకపోతే చెడు అనేది 1%. చెడు చూపించకపోతే సినిమా థియేటర్లకు ఎవరు రాడు కదా సార్. అంటే బయట జరుగుతుంది, జెన్యున్ తెలిసింది అదేండి. చెప్తారు మొత్తం మీద ప్రజలకు లవ్ చేయొద్దు అని చెప్తారా మీరు? లవ్ చేయండి కానీ మంచి అమ్మాయిని చేయండి అంటున్నా.
గుర్తించడం ఎట్లా? గుర్తించడం మీరు లవ్ చేసినప్పుడు అర్థమైపోతుంది అమ్మాయి ఎలాంటిది అనేది. ఆమె మీదనే డిపెండ్ అయ్యి మైండ్ మొత్తం ఆమె మీదనే పెట్టుకొని ఆమె లేకపోతే మనం లేము, బతకలేము. అమ్మాయి కంటే ఇంకా ప్రపంచంలో అందాలు చాలా ఉన్నాయి. అది కాకపోతే ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు మనని కాదని ఇంకొకరిని ఎట్లా మారుస్తారు, మనం కూడా అదే బేసిక్లో ఉండాలి తప్ప అమ్మాయి వాళ్ళ ప్రాణాలు ఈనాలు తీసుకోవడం అలాంటివి చేసుకోవద్దు. జనాలకు మరి నచ్చుతారంటారా? నచ్చుతుంది, నా సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మా సినిమా అసలు ఏందనేది సినిమాలో చూపించినాము. వాళ్ళు చూసి ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడతారు. రాజుని ఎందుకు ఎన్నుకున్నారు మరి? అంటే రాజు యాక్టింగ్ బాగుంటుంది, సపోర్టివ్గా ఉంటాడు, పిలిచినప్పుడు మంచిగా వస్తాడు, మాకు అన్నీ అనుకూలంగా ఉంటాడు. అతని యాక్టింగ్ నా క్యారెక్టర్కి తగ్గట్టు, నేను డిజైన్ చేసుకున్నాను తగ్గట్టు ఉన్నాడు. ఫ్రెండ్సా? లేదు, ఫస్ట్ మూవీ చేసినాం ఒకటి ఇద్దరం కలిసి. తర్వాత మధ్యలో అతను వేరే సినిమాలు చేసిండు, నేను వేరే సినిమా చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ మా మూడో కాంబినేషన్లో మా ఇద్దరు కాంబినేషన్లో సినిమాలో అదొక్క పాయింట్ తోటే ఉందా, మధ్యలో ఇంకేమన్నా చూపెట్టగలిగి? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాధ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, A to Z ఉంటుందండి. అయితే సినిమా కన్నా అమ్మాయిలు రావాలా వద్దా? అమ్మాయిలు రావచ్చు, అమ్మాయిలు వచ్చినా కానీ అరేమో మేము ఈ పొరపాటులు చేస్తున్నామా, ఇలాంటివి మేము చేయకూడదు అని చెప్పేసి అమ్మాయిలు మారుతారు. అబ్బాయిలు చూసిన తర్వాత కూడా అరే నిజమే కదా, మనం కొన్ని నిర్ణయాలు తప్పు చేస్తున్నాం కదా, మనకు మన ఫ్యామిలీ ముఖ్యం కదా, మన పుట్టి పెంచిన తల్లిదండ్రులకు కూడా మనం గౌరవం ఇవ్వాలి కదా, ఒక మధ్యలో వచ్చిన అమ్మాయి కోసానికి మన ప్రాణాలు ఎందుకు తీసుకోవడము, మనం గన్నులను కూడా గురించి ఆలోచన చేయాలని ఆలోచన చేస్తారు. లవ్ చేయరు, చేసినా కానీ సిన్సియర్ ఉంటారు, ప్రాణాలు తీసుకునేటంత లవ్ చేయరు, లైట్ తీసుకుంటారు, వాళ్ళ జీవితాలు వాళ్ళ సక్సెస్ మీద పెడతారు. రోజులు చేశారు సినిమా? ఎన్ని రోజులు అంటారు? 30 days అండి. 30. హైదరాబాద్లోనే ఎక్కడన్నా? హైదరాబాదు, ఆంధ్ర, రాజమండ్రి అన్నట్టు ప్రొడ్యూసర్ సహకరించాడా? సహకరించిండు, మంచిగా వచ్చింది సినిమా. ప్రతి ఒక్కరు సినిమా చూసిన తర్వాత సినిమాని చెప్తుంది, వాళ్ళే మాట్లాడతారు. ఇదే మన సక్సెస్ మీట్లో మనం అందరం కలుస్తాము. చెప్పారు కదా మీరు 90 రోజులు తీసామని చెప్పారు. సో అయితే తీసే సమయంలో అడ్డంకులు ఏమన్నా, ఈ సినిమా తీసిన తర్వాత థియేటర్కి వెళ్ళాలంటే కూడా ఇప్పుడున్న సమాజంలో ముందుకు వెళ్ళడం కష్టం ఉంది కదా? ఇప్పుడు కష్టపడడం అయితే ఏది ఫలితం దక్కిందండి. ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇంకా అన్నీ ఫేస్ చేసుకుంటూ పోయినప్పుడు మనం సక్సెస్ అవుతాం. అది మీ ఫీల్డ్ ఎలా ఉంది? బాగుందన్న, డెఫినెట్గా సక్సెస్ అయితే నమ్మకం మాకుంది. ఈ సినిమా ద్వారా కొన్ని అవకాశాలు రావచ్చని మేము భావిస్తున్నాం. ఏం చెప్తారు ప్రేక్షకులు? ప్రేక్షకులకు ప్రతి ఒక్కరు నా సినిమాను ఆదరించి మీరు అందులో మంచిని తీసుకొని అంటే ఈ సినిమా అనేది చిన్నపిల్లల కానుంచి ముసలిళ్ళ కానుంచి ప్రతి ఒక్కరు చూడవచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో జరిగిందే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి జరిగిన సీన్లే ఉంటాయి కాబట్టి మీరు అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో పిఎన్ఆర్ ప్రొడక్షన్పై I20, ఎందుకు I20 అని ఎందుకు పెట్టారండి? I20 అంటే టైటిల్ బాగుంటుంది, చాలామందికి రీచ్ జల్లి అవుతుందని, మనం పబ్లిసిటీలో ఉండాలని చెప్పి డైరెక్టర్ గారు అనుకొని పెట్టుకున్నారండి. నాకు 20 అని అనుకోవచ్చా లేకపోతే ఎట్లా? అంతే అండి, అంతే. నా నంబర్ 20 అండి. అంటే అమ్మాయిలు అందరూ ప్రేమిస్తుంటాము, ప్రేమిస్తుంటే అమ్మాయి చీప్గా తీసేసి నువ్వేంట్రా నువ్వు ఒకటి 20 కూడా అదే. ఇప్పుడు అమ్మాయిలందరూ చదువుకుంటే అబ్బాయిలందరూ ఏమో మరి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు కదా, అబ్బాయి కూడా చదువుకోవచ్చు కదా మరి? ఇంకా ప్రేమగా సార్ అది, ఇంకా ప్రేమ అనేది మనం ఎవరు తీర్చలేము కదా, అంతే. ఇంకా అది పుడుతూ వచ్చిన ప్రేమలు అవన్నీ, అంతే. ఇంకా సెలెక్ట్ చేయడంలోనే ఇబ్బంది పడ్డారా, సెలెక్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారా? ఏమి ఇబ్బంది ఏం పడలేదు సార్, నాకు హ్యాపీ అనిపించింది. ఆయన కథ చెప్పగానే ఓకే చేయాలనిపించింది, చేశాను సార్. ఇంకేమైనా గుర్తులు ఉన్నాయా, తీపి కథలు అలాంటివి? తీపి గుర్తులు అంటే ఏం లేదు సార్, చేసినాక హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకొకరికి రాకూడదు అని చెప్పి అనుకుంటున్నాను సార్. ఫెయిల్యూరా సినిమాలో? సినిమా ఫెయిల్యూర్ ఏం కదా సార్, ఆ సినిమాలో లవ్ ఫెయిల్యూరే, సినిమా లవ్ ఫెయిల్యూరే. ఆ ఫెయిల్యూర్ కాకుండా నిజమేంటో చూపిస్తాం సార్ దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటాయి సార్. ఎంటర్టైన్మెంట్, కామెడీ, తర్వాత మనం అనుకున్న ఫైట్స్, సీక్వెన్స్ అన్నీ ఉంటాయి సార్. ముఖ్యంగా సాంగ్స్ మరి ఇప్పుడు చూస్తే యూత్కి మొత్తం రొమాన్స్ కూడా ఇంపార్టెంట్ మరి. అన్నీ ఉన్నాయి సార్, రొమాన్స్ సాంగ్ ఉంది, నవరసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మన ప్రేక్షకులకి ఏమేమి కావాలో అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇందులో మీకు ఈ సినిమా చెప్పగానే ఏ కథ బాగా ఇష్టపడ్డారు, ఈ కథ అంటే ఏ స్టోరీ ఇష్టపడ్డారు, అందులో ఏ పార్ట్ ఇష్టపడ్డారు? అసలు ప్రతిదీ ఉందండి దాంట్లో, కొత్తదనం అనేది ఏం కదా, ప్రతిదీ కొత్తదనమే దాంట్లో. నాకు పాతగా అంటూ నాకేం అనిపించలేదు, చేసిన దాంట్లోనే హ్యాపీ అనిపించింది. ఎక్కడ తీశారు షూట్? మొత్తం వచ్చి రాజమండ్రి, యానం, రామచంద్రపురం ఇవన్నీ ఆంధ్రాలో చేసినామండి. మొత్తానికి ఒక 10%, 15% హైదరాబాద్లో చేసినాం. రియల్ స్టోరీ అంటారు కదా, బాగా టేక్ చేశారు లేకపోతే మీరు కథను అటు ఇటు మలిపారు? ఏం లేదండి, ఆ అబ్బాయి ఏమైతే జరిగిందో అదే స్టోరీని లాక్కొని వచ్చామండి. అండి తీసినప్పుడు అందులో ఇన్వాల్వ్మెంట్ ఎలా అనిపించింది? ఎదుటి మనిషికి ఉండకూడదు, అంటే మనం చేసే పని ఎదుటోళ్ళు భయపడాలండి. అంటే ఇలాగే ఉంటారా, అంటే ప్రేమిస్తే ఇలానే ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. మేము చేసిన వాళ్ళు కూడా మాకు కూడా అనిపించిందండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నట్టుంది కదా, శ్రీనివాస్ కూడా అందరు ఉన్నారు, 10 మంది ఉన్నారండి.
హ్యాపీగా వాళ్ళతో నేను చేసినందుకు నాకు హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో కోఆర్డినేషన్ మంచిగా ఉందండి. మళ్ళీ వస్తా అనుకుంటారా దీంతో? 100% వస్తుందండి. అంత ప్రేక్షకుల మీద ఉంది ఆధారం. వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్గా మ్యూజిక్ కావచ్చు. కాబట్టి అన్నీ ఏదైనా సరే అండి నంబర్ 1 ఉందండి. మాకు అనుకూలంగా ప్రేక్షకులకి ఏమేమి కావాలో మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, స్టోరీ కావచ్చు, అన్ని విధాలుగా మేము ఇచ్చాము. వాళ్ళు మమ్మల్ని ఆదరించాలి. ఇంటర్వెల్ ముందు కానీ ఇంటర్వెల్ తర్వాత కానీ బ్రేక్ ఎలా ఉంటుంది? ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుందండి. తర్వాత ఏంటనే చూపిస్తారండి అంతే. ఫస్ట్ హాఫ్ కామెడీ చేసుకోవచ్చు అని కామెడీ జోన్. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, కొంచెం లవ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఏంటో చూపిస్తాం సార్. కాలేజ్కి వెళ్ళారా? వెళ్ళాం సార్, కాలేజీలోకి వెళ్ళాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. అంతే సార్. 2002-2004 పీరియడ్లో అప్పుడు ప్రతి హీరో కూడా కాలేజ్ దాకా వెళ్ళి వచ్చారు. ఇప్పుడున్న జోనర్ వేరైపోయింది. ఇప్పుడు హర్రర్ టాపిక్ అయితే ఈ సమయంలో మీరు లవ్ని ఎంచుకోవడం కారణం? ఈ లవ్ అంటే జనాలు ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా లాంటిది, ఇప్పుడు ఇలాంటివి ఎన్నెన్నో బేబీ సినిమా లాంటిది వచ్చింది కదా. ఇలా ప్రేక్షకులకు ఏం కావాలో మనం ఇచ్చేదే వాళ్ళకి అదండి. కాబట్టి మాకు ఆ స్టోరీ నచ్చింది, చేయాలనుకున్నాం, ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నాం. వాళ్ళకి చేస్తాం. హీరోయిన్ సెలెక్షన్లో ఎలా? హీరోయిన్ మంచిగా మాకు కోఆపరేట్ చేసిందండి, మంచిగా హ్యాపీగా. ఆమె మంచిగా యాక్టర్ చేసింది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎన్నుకున్నారండి. మీరు విన్న కథ, మీకు చెప్పిన కథ, ప్రొడ్యూసర్ అదే డైరెక్టర్ ఇద్దరు కోలికతో అలాగనే దిగిందా? అలానే జరిగింది. వాళ్ళు ఏమైతే అనుకున్నారో సేమ్ అదే జరిగింది. మార్పులు గీర్పులు ఏం జరగలేదు. అనుకున్నది అనుకున్నట్టే వచ్చిందండి. మీరేమన్నా ఇందులో విలన్ షేడ్ ఉంటుందా మీలో? ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ అంతా ఒక ఎత్తు అండి. ఇక్కడ హీరో విలన్ రెండు ఉంటాయి. దీంట్లో ఏంది ఫైట్ అనేది సెకండ్ హాఫ్ నుంచి ఫైట్ అనేది మేమే చూపిస్తామండి. ఏం చెప్తారు ప్రేక్షకులు? మీరు మమ్మల్ని చూసి ఆరాధిస్తారని, మమ్మల్ని చూసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇంకా అవకాశాలు మీరు ఇప్పిస్తారని, మీరు మమ్మల్ని ఎంత ముందు తీసుకెళ్తే ఇంకా అంత మంచి సినిమాలు చేస్తాము, మీ కోఆపరేట్ మాకు కావాలని ప్రేక్షకులకి ధన్యవాదాలు. సో ఎన్ని థియేటర్స్ అనుకుంటారు, ఏమైనా ఉందా ప్లాన్? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్లాన్లో మాది మేమేమి ఉంది, మా చేతిలో లేదు. అదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.